హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ అయిన మెన్సులేషన్లో ఎక్సర్సైజ్ 9.2లోని ప్రాబ్లం చూద్దాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. అంటే మీకు ప్రెజెంట్ ఇప్పుడు 8thలోనే కాదు, నెక్స్ట్ ఇయర్ 9thలోను, ఆ తర్వాత 10thలోను యూస్ అవ్వే విధంగా మ్యాథ్స్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతుంది మీకు. ఓకేనా? సరే, ఇంకా ఈ 9th చాప్టర్లో ఆల్రెడీ 6 వీడియోస్ చేయడం జరిగింది. ఇది 7th వీడియో అనమాట. సో ఆ 6 వీడియోస్ ఫస్ట్ నుండి మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఉంటుంది. సో అక్కడ నుండి ప్రీవియస్ వీడియో కావాలన్నా చూసుకోవచ్చు, లేదా ఫస్ట్ వీడియో నుండి చూడాలనుకుంటే కూడా ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 9.2లోని 6th ప్రాబ్లం నుండి చూద్దాం. సో డయాగ్రామ్ కూడా దీనికి ఇచ్చాడు, వాడు గీసాము. ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, 5th ప్రాబ్లంకి చాలామంది డయాగ్రామ్స్ 5th ప్రాబ్లంకి అనుకుంటారు. కాదు, ఇది 6th ప్రాబ్లం డయాగ్రామ్స్. కావాలంటే క్వశ్చన్ చదివినామంటే మీకే క్లారిటీ వస్తుంది. చూడండి క్వశ్చను. డిస్క్రైబ్ హౌ 2 figures ఆర్ ది రైట్ ఆర్ లైక్ ఆర్ హౌ they are different, which box larger later surface area. సో ఇక్కడ ఏం చెప్పాము, లార్జెస్ట్ సర్ఫేస్ ఏరియా కావాలి ఈ రెండు డయాగ్రామ్స్లో. చూడండి, 2 figures అని మెన్షన్ చేశాడు, ప్లస్ ఎక్కడా వాల్యూస్ ఇవ్వలేదు. సో దీనికి మ్యాచ్ అయింది ఈ డయాగ్రామ్స్. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్స్ తయారు చేయాలంటే మనకి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా లార్జర్ ఎక్కువగా ఉండేది ఏ ప్రాబ్లం. మీరు ఇదే ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 2 డయాగ్రామ్స్ ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా, దాన్ని తయారు చేయడానికి మెటీరియల్ కాస్ట్ లెస్సర్, అక్కడ అడిగింది లెస్సర్ మెటీరియల్ కాస్ట్ అడిగాడు. అప్పుడు మనం ఏం చూసాము, టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకొని తక్కువ వాల్యూ ఉండేది మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, లార్జర్ అని మెన్షన్ చేశాడు, ప్లస్ ఏ ఏరియా అనేది కూడా చెప్పాడు, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి ఈ రెండిటికి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. దానిలో ఏది ఎక్కువ అది ఆన్సర్. ఓకేనా? సరే, ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ గివెన్ దట్, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే రెండిట్లో ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఫస్ట్ సిలిండర్ తీసుకుంటామా? సో ఫస్ట్ ఫిగర్ ఈస్ ఏ సిలిండర్. సో దీనికి ఉండే వాల్యూస్ రాద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్. సో R is equal to 7 అనుకుంటారు, కానీ అది 7 కాదు, 7/2. ఇది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చినట్టు వాడు, అంటే అది డయామీటర్ లేదా డయామీటర్గా కూడా రాసుకోవచ్చు కావాలంటే. రేడియస్ కాకుండా డయామీటర్ రాద్దాం. డయామీటర్ ఆఫ్ సిలిండర్ D is equal to 7 centimeters. సో డి అంటే చూడండి, డి అంటే ఏమి, 2R బ్రాకెట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్, హైట్ ఆఫ్ సిలిండర్. సో H is equal to 7 centimeters. లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా కదా అడిగింది, దానికి ఫార్ములా రాద్దాం. లేటర్ సర్ఫేస్ ఏరియా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, 2πRH. సో
సో దీన్ని నేను ఎట్లా రాసుకుంటానంటే పై ఇంటూ 2r ఇంటూ హెచ్. సో ఆర్ అనే 2 అనేది ఆర్ దగ్గరికి పంపించేసి, ఎందుకంటే 2r అంటే డి అవుతుంది, డి అంటే వాల్యూ ఉంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. పై అంటే 22/7, 22/7, 2r అంటే 7, హెచ్ అంటే 7. 7 7 క్యాన్సిల్, 22 ఇంటూ 7 ఎంత అవుతుంది? 7 2s are 14, 1 4, మళ్ళీ 7 2s are 14, 1 15. సో ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్, అంతే, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ చూద్దాం. సెకండ్ ఫిగర్ ఈసే క్యూబా క్యూబాయిడా ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. వాల్యూస్ బాగా అబ్జర్వ్ చేయండి. 3 వాల్యూస్ ఇచ్చారు, 7 సెంటీమీటర్, 7 సెంటీమీటర్, 7 సెంటీమీటర్, అన్నీ ఈక్వల్గా ఉంది కదా. అన్నీ ఈక్వల్గా ఉందంటే ఖచ్చితంగా అది క్యూబు, ఈసే క్యూబ్. సో సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏం ఫార్ములా? 4a². సో 4 ఇంటూ ఏ అంటే 7 స్క్వేర్. సో 4 ఇంటూ 7 అంటే 7 7s are అంతా 49. మీరు నేర్చుకొని ఉండాలి స్క్వేర్స్. 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన చాప్టర్లోనే చెప్పారు. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే చాప్టర్లో 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ వరకు వచ్చుంటే మనం చాలా చోట్ల యూస్ చేస్తామని. సో ఇక్కడ కూడా యూస్ చేసాం చూడండి. సో ఇక్కడ వాల్యూ రాద్దాం, ఎంత? 49 ఇంటూ 4. సో ఇక్కడ మీరు నార్మల్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు. 4 9s are 36, 4 4s are 16, ఒక 3 19. సో ఎంత వచ్చింది? 196. ఇది కూడా సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏది ఎక్కువగా ఉంది చూడండి, 154 ఎక్కువ, 196 ఎక్కువ, 196. ఎందుకు ఎక్కువ చూస్తున్నాము? లార్జర్ సర్ఫేస్ ఏరియా అని చెప్పారు, లార్జర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి అదే రాద్దాం. ఇది దేనికి సంబంధించింది? లార్జ్ వాల్యూ క్యూబ్కి. దేర్ఫోర్ క్యూబ్ హ్యాస్ లార్జర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా. అంతే, అయిపోయింది ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెట్గా నోట్ చేసుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. ఇది డెడ్ ఈజీగా ఇచ్చేసాడు ఈ ప్రాబ్లం. ఎలా అంటే ఒకసారి చూశారంటే క్వశ్చన్లో డయాగ్రామ్ ఇవ్వాలి, మనం గీసుకోవచ్చు. ఎలా అంటే క్వశ్చన్లో వాల్యూస్ ఇచ్చారు చూడండి. ఏమిచ్చాడు? ఏ క్లోజ్డ్ సిలిండ్రికల్ ట్యాంక్ అంటే క్లోజ్ అయిన సిలిండ్రికల్ ట్యాంక్. సో చూడండి, సిలిండర్ ఈ షేప్లో ఉంది, క్లోజ్ అయ్యింది అంటే ఏమది? పైన కవర్ మూత పెట్టేశారని సింపుల్గా చెప్పాలంటే. ఒక బాక్స్ అనుకోండి సిలిండ్రికల్ షేపు, దాన్ని పైనుండి మూత మూసేసినట్టుగా. మీకు కరెక్ట్గా చెప్పాలంటే పెయింట్ డబ్బా, లేదా ఇదిగోండి ఇది మార్కర్, సిలిండ్రికల్ షేపు. సో పైన నుంచి క్లోజ్ చేసేసారు కంప్లీట్గా. ఓకే, దీనికి ఎలా ఉంది? రేడియస్ ఇచ్చాడు, రేడియస్ చూడండి, రేడియస్ అని మెన్షన్ చేశారంటే ఇది మాత్రమే 7 సెంటీమీటర్. కంప్లీట్గా కాదు, ఇంతకుముందు ఫుల్గా ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్గా ఇలా జస్ట్ వాడే రేడియస్ ఇచ్చాడు, మీటర్స్ కదా ఇచ్చాడు, సారీ ఇది 7 మీటర్స్. నెక్స్ట్ హైట్, ఈ హైట్ ఇచ్చాడు 3 మీటర్స్. ఓకేనా, మనము డయాగ్రామ్ అలా వేసుకున్నాం కానీ యాక్చువల్గా ఆ డయాగ్రామ్ అలా ఉండదు. ఎలా చెప్పగలమంటే చూడండి, ఇక్కడ పెద్ద వాల్యూ ఉంది, ఇక్కడ చిన్న వాల్యూ ఉంది. సో ఆ ట్యాంక్ ఎలా ఉంటుందంటే ఇలా వాటర్ ట్యాంక్ షేప్లో ఉంటుంది. ఓకేనా, అప్పుడు చూడండి చూడటానికి ఇది 7 సెంటీమీటర్స్ అన్నట్టు పెద్ద వాల్యూ, ఇక్కడ చిన్న వాల్యూ. మీకు ఎలాంటి డయాగ్రామ్ కావాలంటే అది తీసుకోండి, ఇబ్బందులు. సో ఇంకేం కనుక్కోమన్నాడు? మేడ్ ఆఫ్ ఏ షీట్, దాన్ని మొత్తాన్ని మెటల్ షీట్తో చేశారు. సో మనకి బాక్స్ అంటే ఇప్పుడు ఈ పెన్ మార్కర్ ఉంది, మార్కర్ మొత్తం ప్లాస్టిక్తో చేశారు. అలా కాకుండా మెటల్తో చేశారు. మెటల్తో చేస్తే హౌ మచ్ షీట్ రిక్వైర్డ్ టు మేక్ మెటల్?
షీట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ టు రిక్వైర్డ్ అంటే దీన్ని తయారు చేయడానికి ఎంత మ్యాటర్ కావాలి. సో దీన్ని తయారు చేయాలి. మనం ఏం యూజ్ చేసినట్టు, లేటరా టోటరా? లేటర్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇది తెలియాలి. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే క్వశ్చన్లోనే హింట్ ఇచ్చాడు. క్లోజ్డ్ సిలిండర్. సో క్లోజ్డ్ అయింది, మొత్తం కంప్లీట్గా క్లోజ్డ్ కాబట్టి టోటల్. ఓకేనా, క్వశ్చన్లో ఉండాలి టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr × r+h ఫార్ములా. ఓకేనా, ఇంకా స్టెప్స్ రాద్దాం. గివెన్ దట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ cylindrical ట్యాంక్. ఓకేనా, సో రేడియస్, జస్ట్ రేడియస్ అని పెట్టుకుంటాం చాలండి. ఎంత? 7 meters. హైట్ h = 3 meters. మనం కనుక్కోవాలనుకుంది టోటల్ సర్ఫేస్ ఏరియా కదా, దేర్ఫోర్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఫార్ములా ఏమి అక్కడ రాసుకున్నాను చూడండి, 2πr × r+h. సో 2 అంటే 2నే, π అంటే 22/7, r అంటే 7, r అంటే 7 + h అంటే 3. సో చూడండి, 7 1 0 7 1 0, 2 × 22 44 7 + 3 10, 44 10 0 అంటే 440. ఇది మీటర్స్ ఇచ్చాడు, ఏరియా కనుక్కున్నాం కాబట్టి మీటర్ స్క్వేర్. ఇంకా ఫైనల్ స్టెప్ రాసేస్తాం. ఏమి ఇచ్చాడు? రిక్వైర్డ్ మెటల్ షీట్ ఈజ్ 440 మీటర్ స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, రిక్వైర్డ్ మెటల్ షీట్ లేదా టోటల్ రిక్వైర్డ్ మెటల్ షీట్ అని కూడా పెట్టచ్చు. ఎలాగైనా పెట్టచ్చు. మనం గ్రాముల ప్రకారం కరెక్ట్గా ఉండామా లేదో చెక్ చేసుకోవాలి. ఆ వర్డ్స్ క్వశ్చన్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. అది అర్థవంతంగా అంటే మీనింగ్ఫుల్ ఎప్పుడు వస్తుందంటే గ్రామర్ చెక్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది. మీకు అందరికీ ఇంగ్లీష్ చాలామందికి వచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. సరే, నోట్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నేను వెంటనే రెక్టిఫై చేసి మీకు చెప్పేస్తాను. ఆ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఓకేనా, సరే నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఇది యాక్చువల్గా చూస్తే ఇంతసేపు మనం చేసిన ప్రాబ్లం కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఏంటనేది మీకు క్వశ్చన్ చదివితే మీకే అర్థమవుతుంది. చూడండి ఏమి ఇచ్చాడు? లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హోలీ సిలిండర్ ఈజ్ 4224 centimeter స్క్వేర్. ఫస్ట్ చూడండి, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా వాడే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? సిలిండర్కి ఇచ్చాడు. సో సిలిండర్ డయాగ్రామ్ గీసుకుందాం. ఇది సిలిండర్. సో మీకు సిలిండర్కి ఇబ్బందిలా, ఈజీగా అర్థమవుతుంది. సిలిండర్ అంటే హోలీ సిలిండర్ అన్నాడు అంటే అర్థమేమి? హోలీ సిలిండర్ అంటే ఇప్పుడు ఈ క్యాప్ లాగుండా లోపల ఆ గ్యాప్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పోయగలిగే గ్యాప్ ఉంటుంది, అవునా? సో అలా గ్యాప్ ఉండేదానికి హోలీ సిలిండర్ అంటే. దీని లోపల ఏదైనా పోసుకోవచ్చు, లిక్విడ్ కానీ హార్డ్ మెటీరియల్స్ కానీ ఏదైనా సరే దానిలో నింపచ్చు. అదే ఐరన్ రాడ్ అనుకోండి, దాని లోపల ఏం పొయ్యలేవు, ఐరన్ రాడ్. అదే ఐరన్ బాక్స్ అనుకోండి, బాక్స్లో గ్యాప్ ఉంటుంది, మన స్టోరేజ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మన ఫుడ్ డెలివరీస్ ఇస్తాండ బాక్సులు, ఏది ప్లాస్టిక్ బాక్సులు ఇస్తారు ఫుడ్ డెలివరీలో, మీరు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. సో అవంతా లోపల గ్యాప్ ఉంటుంది, ఏదన్నా పెట్టుకోవచ్చు. అలా గ్యాప్ ఉండేదాన్ని హోలీ అంటాం. ఓకేనా, అది హోలీ సిలిండర్ కావచ్చు, హోలీ క్యూబ్ కావచ్చు, హోలీ క్యూబాయిడ్ కూడా కావచ్చు. ఆ హోలీ క్యూబాయిడే మీరు యూజ్ చేసే జామెంట్రీ బాక్స్. ఓకేనా, జామెంట్రీ బాక్స్ యూజ్ చేస్తాం, లోపల పెన్స్ పెట్టుకునేటట్టు ఉంటుంది, అంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి దాన్ని హోలీ క్యూబాయిడ్ అని పిలవచ్చు. ఇది కొత్త వర్డ్ అందువల్ల చెప్తాను ఇంకేలా. సో ఇలాంటి సిలిండర్కి ఏమి ఇచ్చాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి?
2πr టోటల్ కాదు, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా 2πrh. దీని వాల్యూ ఇచ్చారు 4224 మీటర్ స్క్వేర్. అయితే దీనిలో నుండి మనం ఏం కనుక్కోవాలి ఆ నెక్స్ట్ పాయింట్లో చెప్పారు చూడండి. ఇట్ ఈస్ కట్ అలాంగ్ ఇట్స్ హైట్ అండ్ ఫార్మ్డ్ ఏ రెక్టాంగులర్ షీట్. అంటే ఏం చేశాడు, దీన్ని కట్ చేసేసాడు. ఈ హోలీ సిలిండర్ని ఏం చేశాడు, కట్ చేశాడు. సో ఇక్కడ హైట్ని బేస్ చేసుకొని కట్ చేసి ఓపెన్ చేశాడు. సో ఓపెన్ చేసే కాడికి అది రెక్టాంగులర్ షేప్గా మారిపోయింది. ఓకేనా, ఏమైంది, రెక్టాంగులర్ షేప్గా మారింది. అలా మారిన తర్వాత దానికి ఏమేమి వస్తుంది, లెంత్ బెత్ వస్తుంది. లెంత్ బెత్. అయితే బెత్ అనకుండా విత్ అన్నాడు. అంటే ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 33 సెంటీమీటర్స్. సో 33 సెంటీమీటర్స్. మరి ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది పెరిమీటర్ కావాలంట. సో దేని గురించి చెప్పాల, వాడు దీన్ని చెప్పేసినాడు. తర్వాత కనుక్కోమన్నది దీనికి పెరిమీటర్ కనుక్కోమని. పెరిమీటర్కి ఏం ఫార్ములా, 2 × L+B. ఇది కనుక్కోవాల్సిన వాల్యూ. అయితే ఇది కనుక్కోవాలంటే B తెలియాలి, L తెలియాలి. సో B తెలుసు, ఇక్కడ ఉంది. మరి L ఎలా తెలుస్తుంది, L కనుక్కోవాలి దానికన్నా ముందు. సో L కనుక్కోవాలి, అవునా. అయితే L కనుక్కోవాలంటే అది ఎక్కడి నుంచి కనుక్కోగలం, ఇదంతా ఏమవుతుంది దీనికి, ఇది షీటు మనం ఇలా ఓపెన్ ఉన్న సిలిండ్రికల్ షేప్ని కట్ చేసి ఓపెన్ చేసాం. సో లేటర్ సర్ఫేస్ ఏరియాని ఓపెన్ చేసాం. సో ఈ ఏరియాని ఓపెన్ చేసాం. సో దీని ఏరియా ఇది అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎక్కడ పొరపాటుగా మీరు 6H కనుక్కోవాలేమో అనుకుంటారు. అందుకు నేను ఇంత ఓపిక్గా చెప్పేది. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది 6H కాదు, L కనుక్కోవాలి. L ఎందుకు కనుక్కోవాలి, వాడు కనుక్కోమన్నది పెరిమీటర్. ఆ పెరిమీటర్లో L మిస్ అయింది. సో L కనుక్కుంటాం. L కనుక్కోవాలి అంటే ఈ షీట్ తెలియాలి. ఈ షీట్ ఏంటి, ఆ హోలీ సిలిండర్ని కవర్ చేసిన దాన్ని కట్ చేశారు. లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, అలా కవర్ అయిన దాన్ని కట్ చేసి ఓపెన్ చేస్తే సిలిండర్ వచ్చింది. క్లియర్. ఓకే, ఇప్పుడు మనం దాన్ని స్టెప్ వైజ్ రాస్తాం. గివెన్ దట్ ది lateral surface area of cylinder లేదా హోలీ సిలిండర్, కంప్లీట్గా రాసుకోండి, ఆఫ్ ఏ హోలీ సిలిండర్ ఎంత, 4224 సెంటీమీటర్ స్క్వేర్. సో 4224 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, కంపేర్ చేసుకోవాలి దీంతో విత్ నెక్స్ట్ both areas of latest surface area of cylinder and area of rectangle are equal. సో రెండు ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అంటే దీన్ని కట్ చేసి ఓపెన్ చేస్తేనే ఇది తయారైంది కాబట్టి. సో ఏమని రాయొచ్చు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఏమి ఫార్ములా, L×B. సో ఇదేంటి, ఇది 4224. అయితే ఇక్కడ హియర్ width of rectangle B is equal to ఎంత ఇచ్చాడు, B చూడండి 33 సెంటీమీటర్. Therefore
ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 4024, ఎల్ ఇంటూ బి బదులు 33, 4224. L is equal to 4224 by 33. సో ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యి అదే 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. పైది 11 టేబుల్ అవుతుందా అవదా జాగ్రత్తగా చూసుకో. సో ఇంత పెద్దవి చేసేటప్పుడు నార్మల్గా చేసుకోండి. నేను 2 రకాలుగానే ఇక్కడ చెప్తా. ఫస్ట్ వన్ వచ్చి 11తో క్యాన్సిలేషన్. ఎందుకు 11తో అంటే 11 3s పోతుంది కాబట్టి. చూడండి 11తో క్యాన్సిలేషన్ అంటే 44 ఉంది, మనకి 33 తెలుసు. 11 3s 33. సో 42లో 33 సపరేట్ అయితే ఎంత వస్తుంది? 7, అదొకటి 9. సో 9 పక్కన 2 అంటే 92. చూడండి 9 ఈ పక్కన 2 ఉంది, సో 92. మనకి 8 తెలుసు 88. సో సబ్ట్రాక్షన్ చేసామంటే ఇది ఒక 2, అది ఒక 2, 4. సో ఈ పక్కన 4 ఉంది అంటే 44 వచ్చింది. సో 4 11 4 ఎంత వచ్చింది ఆన్సరు? ఇది 3 వచ్చింది, ఇది ఎంత వచ్చింది? 384 వచ్చింది. సో ఇక్కడ తెలియని వాళ్ళకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. అదేమీ లేదు, నార్మల్ డివిజన్. 11తో డివిజన్ చేసుకోరు. సో 11 3s 33, సబ్ట్రాక్ట్ చేస్తే 9. సో 2 డౌను, 8s 88. సబ్ట్రాక్ట్ చేస్తే 4. సో ఇక్కడ 4 డౌను, 4s 44, రిమైండర్ 0. సో ఇలా కూడా చేసుకోండి, మీకు కన్వీనియంట్, మీకు ఎట్లా కావాలంటే అట్లా నేర్చుకోండి. ఇప్పుడు దీన్ని ఏమొచ్చింది? 384/3. 3తో క్యాన్సిలేషన్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. అవుతుంది. ఎలా అంటే 3 + 8 11, 11 + 4 15. డివిజిబిలిటీ రూల్స్, ఓకేనా? 15 వచ్చింది కాబట్టి 3తో పోతుంది. 3కి ఏం డివిజిబిలిటీ రూల్స్? సమ్ ఆఫ్ డిజిట్స్. సో 3 1s 3 2s, ఇంకా 2 ఉంటుంది 8. సో ఎంత వచ్చింది? 128. ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్స్, ఓకేనా? లెంత్ వచ్చేసింది ఎంత అనేది. అయితే మనకి వాడు అడిగింది ఏమి లెంత్ అడగలేదు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ అడిగాడు. సో కింద రాద్దాం. దేర్ఫోర్ పెరిమీటర్ కదా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమి? P = 2 × L + B. సో 2 × L అంటే 128 ప్లస్ B అంటే వాడు ఇచ్చారు చూడండి 33. సో ఎంత? 2 × ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 3 3 3 8 11 1. సో 1 ఉంది, 1 + 4 2 6. సో 1. సో 2తో మల్టిప్లై చేస్తే 2 1s 2. నేను అన్ని పక్కనే వేసుకుంటా అంట, నాకు ప్లేస్ లేదని. బట్ మీరు మాత్రం = కింద పెట్టండి. ఇది తెచ్చి దీని కింద, ఇది తెచ్చి దీని కింద, అట్లా 1 by 1, ఓకేనా? 2 2 6 12 1 2, మళ్ళీ 2 2 1 3. సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఎంత వచ్చింది? స్క్వేర్ రాదు, సారీ స్క్వేర్ ఎందుకు రాదంటే ఏరియా అడిగాడు, పెరిమీటర్ అడిగాడు. సో ఏరియా అడిగితేనే స్క్వేర్ పెట్టాలి, పెరిమీటర్ స్క్వేర్ పెట్టకూడదు. సో ఆన్సర్ ఏమి? పెరిమీటర్. దేర్ఫోర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రెక్టాంగులర్ షీట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ ఈజ్ ఈక్వల్ టు 322 సెంటీమీటర్. ఇది ఆన్సర్. చూసారు, డెడ్ ఈజీ ప్రాబ్లం. అయితే దేన్ని యూజ్ చేసి దేన్ని కనుక్కుంటాం, ఏ విధంగా కనుక్కుంటామంటాం అనేది ఇంపార్టెంట్. సో మనము లేటర్ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసుకొని దాన్ని రెక్టాంగులర్కి ఏరియాగా కన్వర్ట్ చేసుకొని దాని నుంచి ఎల్ కనుక్కున్నాం. ఎల్ కనుక్కున్నాక మనకు కావాల్సింది పెరిమీటర్ కాబట్టి పెరిమీటర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కున్నాం, ఓకేనా? సో నీట్గా నోట్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మర్చిపోకండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం.
ఇది ఎలా అంటే యాజ్ ఇట్ ఈస్ 8th ప్రాబ్లం లాగే ఉంటుంది. అంటే మోడల్, బట్ చేసే విధానం వేరు, వాడు అడిగింది కూడా వేరు. అంటే ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ బాగా చూడండి ఏం చెప్పాడంటే, ఏ రోడ్ రోలర్ ట్యాంక్ టేక్స్ 750 కంప్లీట్ లెవేషన్స్ టు మూవ్ వన్స్ ఓవరాల్ లెవెల్ ఏ రోడ్. సో ఇక్కడ మీకు క్లారిటీ అయిపోయి ఉంటుంది. సో ఏమి ఒక రోడ్ రోలర్, రోడ్ రోలర్కి ముందర ఏముంటుంది, ఒక చక్రం లాగా ఉంటుంది, వీల్ లాగా. ఆ వీల్ ఏ షేప్లో ఉంటుంది ఎప్పుడన్నా గమనించారా? అందరూ సక్కులు అనుకుంటారు, కానీ అది సక్కులు కాదు, సిలిండర్. ఓకే, సో మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది లేదు. సో దీనికి నేను సిలిండరు ఈ టైప్లో వేస్తాను, ఎందుకంటే ఇలాగే ఉంటుంది కాబట్టి రోడ్ రోలర్ది. ఓకేనా, ఇది సిలిండర్. దీంతో మనం ఏం చేస్తాము, రోడ్ పైన రోల్ చేస్తాం, అవునా, రొటేషన్స్ చేస్తాం. ఆ రొటేషన్స్ ఎన్ని చేశాడు, 750 రొటేషన్స్ చేస్తే ఆ రోడ్డు లెంత్ ఎంత చూడండి. ఫైన్ ది ఏరియా ఆఫ్ ద రోడ్, ఏరియా అడిగాడు. ఓకేనా, ఏరియా అడిగాడు. సో ఇక్కడ చూశారంటే ఈ రోడ్ రోలర్కి రొటేషన్స్ చేసేటప్పుడు ఈ సైడ్ ఉండేది, ఈ సైడ్ ఉండే ఉంటాయి కదా క్లోజ్ అయిన సర్కిల్ షేప్స్. సో ఇదే రోడ్ రోలర్ అనుకోండి, ఏడుండేది మనం రొటేషన్ చేసేటప్పుడు టచ్ అవుతుందా, ఇలా రొటేషన్స్ చేస్తాం, అవునా, అప్పుడు ఇది కానీ టచ్ అవుతుంది, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే టచ్ అవుతుంది. సో ఈ పార్ట్ మాత్రమే. సో ఈ పార్ట్ని మనం ఏమని పిలుస్తాము, లేటర్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా లేటర్ సర్ఫేస్ ఏరియా, ఏమది 2πRH. ఓకే, క్లియర్. సో ఏరియా కనుక్కున్నాం. ఒక్కసారి రొటేట్ అవ్వడానికి పట్టిన ఏరియా, అలాంటి రొటేషన్స్ ఎన్ని చేయాలి, 750 చేయాలి. కాబట్టి ఇంటూ 750. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి రొటేట్ అవ్వడానికి వాడికి 5 రూపాయలు ఇచ్చాం. ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి రొటేట్ చేయరా నువ్వు అని చెప్పడానికి రోడ్ రోలర్ని ఒక్కసారి రొటేట్ చేయి 5 రూపీస్ ఇస్తాను అన్న. సో వాడు ఏం చేశాడు, ఒక రొటేషన్కి 5 రూపీసు. సో ఎక్కువ రొటేషన్స్ చేస్తే ఎక్కువ రూపీస్ అని ఎక్కువ రొటేషన్స్ చేశారు. అప్పుడు డబ్బులు ఎంత ఇస్తాము, మల్టిప్లికేషన్ చేసుకొని ఇస్తాం కదా. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది అలాంటి మల్టిప్లికేషన్. ఓకేనా, క్లారిటీ. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, ది డయామీటర్ ఆఫ్ ద రోడ్ రోలర్ ఈస్, డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ లెంత్ మొత్తం చూడండి, ఇది సిలిండర్ అనుకుంటే డయామీటర్ అంటే ఇది మొత్తం ఇచ్చాడు ఎంత, 84 సెంటీమీటర్స్. తర్వాత లెంత్ ఆఫ్ ది రోడ్, మామూలుగా హైట్ అంటాడు, హైట్ ఆఫ్ ద సిలిండర్, కానీ ఇక్కడ లెంత్ ఇచ్చాడు. సో లెంత్ ఇచ్చినా సరే ఇది ఇచ్చాడు ఎంత, 1 మీటర్. ఇది కూడా హైట్గానే మనం తీసుకోవాలి. సో ఇలా ఉన్న రోడ్ రోలర్ అయితే హైట్ అంటాము, ఇలా పండబెట్టేసాడు కాబట్టి లెంత్ అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇంకా ఇక్కడ బాగా చూడండి, ఒకటి సెంటీమీటర్, ఇంకోటి మీటర్. సో మన కన్వీనియంట్, వాడు ఆన్సర్ దేనిలో అని ఎక్కడ మెన్షన్ చేయాల, మీటరా సెంటీమీటర్ మెన్షన్ చేయాలి. 4 మీరు ఆలోచించండి, ఇప్పుడు రోడ్డు లెంత్ చెప్పమన్నాం అనుకోండి, కిలోమీటర్స్లో చెప్తాం. దేనిలో చెప్తాం, కిలోమీటర్స్లో మనం రోడ్డు లెంత్ని చెప్తాం. 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అలా. ఇప్పుడు మాకే తీసుకోండి, నేను ఉండేది తిరుపతి, తిరుమల మాకుంది. సో తిరుపతి బస్ స్టాండ్ నుండి తిరుమలకి వెళ్ళాలంటే లెంత్ 24 కిలోమీటర్స్ అవుతుంది. సో బోర్డు మీద మెన్షన్గా ఉంటుంది మనకి, అది 24 కిలోమీటర్స్. సో కిలోమీటర్స్లో చెప్పాం, ఇంకొంచెం ఏరియా తగ్గిస్తే మీటర్స్లో చెప్తాం, అంతేకాని సెంటీమీటర్స్లో చెప్తామా? సో సెంటీమీటర్స్ చెప్పం కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెంటీమీటర్లో కాకుండా మీటర్స్లో చెప్తాము. ఎందుకు మీటర్స్లో చెప్తాము, అది రోడ్డు, దాని లెంత్ ఎక్కువగా ఉంటుంది, అంత లెంత్ ఉండేదాన్ని సెంటీమీటర్స్లో చెప్పామంటే కష్టము, మీటర్స్లోనే మెన్షన్ చేస్తాము. ఓకేనా, సరే. ఇప్పుడు వాడు ఇచ్చిందంతా స్టెప్స్ ఒక్కొక్కటి రాద్దాం. గివెన్ దట్ ఏ రోడ్
roller takes 750 revolutions. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫైన్ ది ఏరియా, డయామీటర్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ సిలిండర్. అదంతా వద్దులండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో డయామీటరు డి ఈజ్ ఈక్వల్ టు ఏమిది, డయామీటరు 84 సెంటీమీటర్స్. బట్ మనకి మీటర్స్ కదా కావాలి, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు చాలా లెక్కల్లో. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. సో దీన్ని అట్ట రాసుకోవచ్చు, 1 ఇంటూ 100 సెంటీమీటర్, 100 ఇంటూ 1 సెంటీమీటర్. సో 100 ఈ సైడ్కి ఇస్తే 1/100 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో ఆ ప్రకారంగా దీన్ని 84 ఇంటూ 1గా రాసుకుంటాం. 84 ఇంటూ 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ బదులు ఇది రాసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది, 84 ఇంటూ 1 అంటే 84/100 మీటర్స్. క్లియర్? కానీ మనకి ఫార్ములాలో ఏముంది, R ఉంది. అందువల్ల దీనికి డీకి మనకు ఫార్ములా ఉంది, ఏమని, డి ఈజ్ ఈక్వల్ టు 2R. సో ఇది దేని వాల్యూ అవుతుంది, 2R వాల్యూ అవుతుంది. దేర్ఫోర్ 2R ఈజ్ ఈక్వల్ టు 84/100. ఇలా కావాలంటే పెట్టుకోండి కాసేపు. నెక్స్ట్ లెంత్ ఇచ్చాడు. సో లెంత్ అంటే ఏమి, ఇక్కడ హెచ్ అంతా 1 మీటర్. సో దీన్ని మార్చాల్సిన పని లేదు, 2 మీటర్స్ ఉంది. క్లియర్? ఇప్పుడు మనము ఏమి, రొటేషన్ కదా. సో మనం ఏమని రాసుకుంటాము, లేటర్ సర్ఫేస్ ఏరియా, బ్రాకెట్లో రాసుకోండి, సింగిల్ రోడ్ టు కవర్ అంతే. ఓకేనా? ఏం ఫార్ములా, 2 ఇంటూ πr² πrh 2πrh. సో నేను దీన్ని ఎట్లా రాసుకుంటా, ఇంతకుముందు రాసినట్టు π ఇంటూ 2r ఇంటూ హెచ్. ఓకేనా? సో π అంటే తెలుసు, 22/7. 2r అంటే కూడా తెలుసు, ఇదిగోండి 84/100 ఇంటూ హెచ్ అంటే కూడా తెలుసు 1. సో నేనేం క్యాన్సిలేషన్స్ చూడండి, 7 1s are 7 12s. సో 12 ఇంటూ 22 ఎంత అవుతుంది చూడండి, లెక్క వేసుకోండి. 12 2s are 24, 2 4, మళ్ళీ 12 2s are 24, అదొక 2 26/100. అలాగే ఉంచుకుందాం. లాస్ట్లో క్యాన్సిలేషన్ ఏమన్నా ఉంటే ఈజీగా చేసేస్తాం. మీటర్ స్క్వేర్. ఎందుకు మీటర్ స్క్వేరు, ఏరియా కాబట్టి. ఓకేనా? దేర్ఫోర్ total area for 750 revolutions. సో మనం ఏం చెప్పాము ఇంతకుముందు, 264/100 ఇంటూ 750. సో ఇంతకుముందు చెప్పాం కదా, ఒక్కసారి రోజు చేయడానికి 5 రూపీస్ తీసుకుంటాడు అని చెప్పిన, కంపేర్ చేసుకున్నా. సో ఆ 5 రూపీసే ఇదన్నమాట. ఇంటూ కావాలి, సో 750 రొటేషన్స్ చేశాడు. సో ఇంటూ 750. సో క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి ఎలా చేస్తా, 0 0 లాస్ట్ 0 అంటే 10 10s are 100, 10 10s are 100, 10 75s are 100, 10 75s are 750. ఇలా 10 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి లాస్ట్ 0కి లాస్ట్ 0 క్యాన్సిల్ కొడతాం. ఓకేనా? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 0 0నే ఎందుకు కొడతా అంటాం క్యాన్సిలేషన్ అని. ఎందుకు కొడతా అంటామంటే చూడండి, 10 రెడ్డింగ్తో రాద్దాము. దీన్ని మీనింగ్ ఏమంటే 10 75s are 750. అదేవిధంగా 10 10s are 100. సో ఈ 10 క్యాన్సిల్ అయ్యి 75 10 మిగులుతుందని చెప్పడానికి లాస్ట్లో 0 క్యాన్సిలేషన్ చేసేది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది, అందువల్ల ఈ పాయింట్ మీకు ఇక్కడ మెన్షన్ చేసేది.
సరే నెక్స్ట్ చూడండి 5 టేబుల్తో 5 2s are 5 1s are 5 7లో 5 పోతే ఇంకా 2 పక్కన 5 ఉంది 5s. సో 2 టేబుల్తో సో ఇది ఈవెన్ నెంబర్ 2 టేబుల్తో పోతుంది. సో 2 1s are 2 1s are 2 3s are 2 2s are. సో ఎంత వచ్చింది 132 into 15. సో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 15 2s are 30. సో 3s are 0 30 కాబట్టి 15 3s are 45 ఇదొక 3 48 4 8. 15 1s are 15 ఇదొక 4 90. ఇదంతా మీటర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది కూడా మీటర్ స్క్వేర్. సో మనం ఫైనల్గా ఏం రాయాలి ఆన్సర్లో చూశారంటే చూడండి, ది ఏరియా ఆఫ్ ది రోడ్, ది టోటల్ ఏరియా ఆఫ్ ది రోడ్ ఈజ్ ఈక్వల్ టు 1980 మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. డెడ్ ఈజీ ప్రాబ్లం, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమంటే 1 సెంటీమీటర్ మీటర్, ఆ సెంటీమీటర్ని మీటర్లోకి ఎందుకు కన్వర్ట్ చేశాము అన్నది క్లియర్గా అర్థం కావాలి. ఓకే సరే, అంతా నీట్గా నోట్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం జాగ్రత్త. ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇక్కడ వచ్చి ఏమంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకని నేను అంతా డివైడ్ చేసేది. సో ఆ సైడ్ ఉండేదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ డయాగ్రాము, ఈ సైడు ఈ లైన్స్ మధ్యన ఉండేది ప్రాబ్లం. ఓకే నీట్గా నోట్ చేసుకునేయండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. ఇది ఏమి ఇచ్చాడు, దీనికి డయాగ్రామ్ గీసేసాను ఇబ్బంది లేకుండా ఉండాలని. ఏమంటే చూడండి, ఏ కంపెనీ ప్యాక్స్ ఇట్ మిల్క్ పౌడర్ ఇన్ సిలిండ్రికల్ కంటైనర్. అంటే ఒక కంపెనీ సిలిండర్ కంటైనర్లో వాళ్ళ మిల్క్ పౌడర్ని ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసేటప్పుడు దాన్ని డయామీటర్ ఈజ్ 14 సెంటీమీటర్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉండే లెంత్ డయామీటర్ 14 సెంటీమీటర్స్. తర్వాత హైట్ ఆఫ్ ద కంటైనర్, సో ఇక్కడ నుండి కంటైనర్ హైట్ ఇక్కడికి 20 సెంటీమీటర్స్. తర్వాత ద కంపెనీ వాస్ ప్లేస్ ద లేబుల్ అలౌన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కంటైనర్. సో ఏదైనా కానివ్వండి, ఒక కంటైనర్ కానీ మీరు ఏ ప్రోడక్ట్ తీసినా వాళ్ళ కంపెనీ పేరు ఖచ్చితంగా ఉంటుంది బాక్సెస్ మీద, అవునా? సో అలాంటి దానికి విధంగానే అదే విధంగా దీనికి కూడా లేబుల్ ఉంది. సో ఆ లేబుల్ ఏడుంది, ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఉన్నట్టు అన్నమాట. ఓకేనా? అయితే అది ఉన్న లేబుల్కి ఇంకేం కండిషన్ చెప్పాడు, ఇలా లేబుల్ ఉంది. ఏమి, ఇఫ్ ది లేబుల్ ఈజ్ ప్లేస్డ్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద టాప్ అండ్ బాటమ్. అంటే ఈ టాప్ నుండి ఈ లేబుల్కి గ్యాప్ ఉంటుంది 2 సెంటీమీటర్స్. ఓకేనా? అంటే ఎత్తుకొని వెళ్ళి బాక్స్కి పైన అంటించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కలే చూసుకున్నారంటే ఇక్కడ ఈ కంపెనీ లేబుల్ ఉంది అనుకుంటే దీనికి పైన పోయి అంటించడు, దీనికి వచ్చి కింద ఎడ్జ్లోనే అంటించడు, మిడిల్లో అంటిస్తాడు. అదొక డిజైన్ పర్పస్ అనమాట. అయితే అలాంటి డిజైన్ దీనికి వచ్చేకాడికి గ్యాప్ పైన ఒక 2 సెంటీమీటర్స్ వదిలాడు, కింద ఒక 2 సెంటీమీటర్స్ వదిలాడు. సో ఈ మధ్యలోనే ఉంది, ఈ లెంత్లోనే ఉంది ఇది లేబుల్ అనేది. ఓకేనా? డయామీటర్ మాత్రం సేమ్, ఎందుకంటే బాక్స్ చుట్టూ అంటించాడు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి, వాట్ ఈజ్ ది ఏరియా ఆఫ్ ద లేబుల్. ఆ లేబుల్ అంటిస్తారు కదా పేపరు, ఆ పేపర్ యొక్క ఏరియా కావాలి. సో ఆ పేపర్ని కానీ ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే అది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఊరికే మీకు ఇంట్రడక్షన్ కోసం చెప్తాండ, గుర్తుండాలి టాపిక్ అని. ఓకేనా? అయితే ఈ పార్ట్ కావాలి. సో అది చుట్టూ ఉంటుంది. చుట్టూ ఉండేదాన్ని ఏమని పిలుస్తాము, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియానా టోటల్ సర్ఫేస్ ఏరియానా? లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. ఏమిది? లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా 2πRH. సో ఇక్కడ వచ్చే మీకు ఫస్ట్ డౌట్, సార్ చుట్టూ మొత్తం లేదు కదా, కింద గ్యాప్ పై గ్యాప్ ఉంది కదా అనుకుంటాం. సో గ్యాప్ ఉంది, దానికి కూడా చూద్దాం. దానికి ఏం చేస్తాం అంటే ఈ హెచ్ మారిపోద్ది, 20 రాదు,
ఇక్కడ ఉండే 2 సపరేట్ చేస్తాం, ఇక్కడ ఉండే 2 సపరేట్ చేస్తాం. సో అదొక 2 ఇదొక 2 మొత్తం 4 సపరేట్ అయితే 16 అవుతుంది. అంటే ఇక్కడ దీని హైట్ 16 సెంటీమీటర్స్. ఇది డయాగ్రామ్. ఇప్పుడు ఈ వాల్యూలో ఇవంతా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ స్టెప్ ప్రకారం మనం రాద్దాం. ఎలా చూడండి. గివెన్ దట్ ఫస్ట్ స్టెప్ ఏ కంపెనీ packages its milk powder in cylindrical container. So okay, cylindrical container, diameter. సో డి ఈజ్ ఈక్వల్ ఎంత 14 సెంటీమీటర్. సో ఇంతకు ముందు చెప్పినట్టే డికి ఫార్ములా రాసుకుంటాం ఇక్కడ పక్కన. ఏమి డి ఈజ్ ఈక్వల్ టు 2r. ఇక్కడ నాకు గ్యాప్ లేదు, ఈ 16 తుడిపేస్తాను. ఇప్పుడు మళ్ళీ రాసుకుందాం, ప్రాబ్లం చేసేటప్పుడు రాస్తాం. ఓకేనా, ఇది దాని హైట్. ఓకేనా, డి ఈజ్ ఈక్వల్ టు 2r. సో 2r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 14 సెంటీమీటర్. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, హైట్ ఆఫ్ ద కంటైనర్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు కదా, హైట్ డి డి కాదు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్. బట్ మనకు కావాల్సింది లేబుల్ హైట్ కదా. సో బట్ ది హైట్ ఆఫ్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా కనుక్కుంటాం చూడండి, హైట్ ఆఫ్ సిలిండర్ మైనస్ విత్ అన్నాడా హైట్ అన్నాడు, ఇది 2 సెంటీమీటర్స్ మైనస్ 2 సెంటీమీటర్స్. ఓకేనా, ఇలా పెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. హైట్ ఆఫ్ ది మైనస్, లేదా ఇట్లా రాద్దామా స్టెప్ వైజు, ఒక స్టెప్ ప్రకారం ఉంటుంది. మైనస్ ఇక్కడ తీసేసి ఇక్కడ హైట్, లేదా గ్యాప్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్. ఓకేనా, గ్యాప్. ఏమి హైట్ ఆఫ్ ద సిలిండరు హైట్ ఎంత 20 సెంటీమీటర్స్. సో గ్యాప్, ఆ గ్యాప్ ఎంత, పైన ఒక 2 సెంటీమీటర్స్, కింద కూడా ఉంది కదా, అదొక -2 సెంటీమీటర్స్. 2 సెంటీమీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్, ఈ రెండు సబ్ట్రాక్షన్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. సో 20 - 2 + 2 4, సో 16 సెంటీమీటర్స్. ఇది మనకు కావాల్సిన హెచ్. ఏడ హెచ్ వద్దులేండి, హైట్. ఓకేనా, ఇప్పుడు మనం లేబుల్కి వద్దాం. దేర్ఫోర్ ఏం రాద్దాం, ఏరియా ఆఫ్ లేబుల్ ఇచ్చాలండి, లేబుల్. సో ఏం కనుక్కోవాలని చెప్పుకున్నాం మనం, ఈ ఫార్ములా ఏం ఫార్ములా, లేటర్ సర్ఫేస్ ఏరియా అని కదా, అది రాద్దాం. లేటర్ సర్ఫేస్ ఏరియా. సో ఫార్ములా ఏమి 2πRH. దీన్ని అట్ట రాసుకోవచ్చు మనము, π × 2r × h. ఎందుకు ఇలా రాసుకుంటా ఉంటాం ప్రతిసారి అంటే, వాడు డయామీటర్ ఇచ్చినప్పుడు ఇలా రాసుకుంటా ఉంటాం, లేదా డయామీటర్ నుండి r వాల్యూ కూడా కొనుక్కొని చెయ్యొచ్చు. అంటే ఈ 2ని ఆ సైడ్ పంపించేసి 14/2, r ఈజ్ ఈక్వల్ టు 14/2. ఇక్కడ రాస్తా చూడండి, 2r ఈజ్ ఈక్వల్ టు 14, r ఈజ్ ఈక్వల్ టు 14/2, మళ్ళీ 2 1 0, 2 7 0, r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇది రాసి మళ్ళీ దాన్ని తెచ్చి ఏడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ చేయాలి.
సో నేను ఏం చేస్తా అన్నానంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ లేకుండా చేసి మీకు ఫైనల్గా ఒకే చోట క్యాలిక్యులేషన్ అయ్యేటట్టు చేస్తాను, అంతే తేడా. ఇలా చేసి అక్కడ ఆల్ వాల్యూ 7 ఉంది కదా, ఆ 7 తెచ్చి ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, తప్పే లేదు, సేమ్ వాల్యూనే వస్తుంది, ఎటువంటి చేంజ్ లేదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. తర్వాత చూడండి, ఇదేమి పై అంటే 22/7, 2r అంటే 14 ఇంటూ హెచ్ అంటే 16. గబామని ఇక్కడికి వెళ్ళిపోకూడదు, ఇది 16. అందుకే డయాగ్రామ్స్లో అన్నీ పెట్టుకుంది మనం ముందుగా. సో 7 1s are 7 2s. సో ఇప్పుడు 2 × 22 అంటే 22 2s are 44. 44 × 16. 16 టేబుల్ వచ్చు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. 16 4s are ఎంత 64, 6 4. సో మళ్ళీ 16 4s are 64. ఇది యాడ్ చేస్తే 70. సో 70. ఇది ఏం కనుక్కుంటున్నాం, ఏరియా కాబట్టి, ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఫైనల్ స్టెప్ రాద్దాం కింద. ఏం రాద్దాము, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ద లేబుల్. దేర్ఫోర్ ది ఏరియా ఆఫ్ లేబుల్, ఏరియా ఆఫ్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు 704 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్. చూడండి, సింపుల్గా అయిపోయింది. మనం ఆలోచించుకుంటా మనకు వచ్చిన ప్రొసీజర్లో వెళ్ళామంటే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? సరే, ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ 9.2 కంప్లీట్. సో నెక్స్ట్ ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఉంది, అవంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సరే, ఇది నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అంటే 8th క్లాస్లో ఉండే మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఏం చేయాలి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన 5 ప్రాబ్లమ్స్ క్లారిటీగా మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.